మనకి డిపార్ట్మెంట్ పరంగా తీసేసుకుంటే జీకే సిలబస్ ఉంటుంది మనకి. సో ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా ఇక్కడ చూడండి, ఇది సో జనరల్ అవేర్నెస్ నాలెడ్జ్ అని ఉంటుంది. ఇందులో మీకు హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు దీంట్లో భాగంగా మీకు హిస్టరీ అనేటువంటి ఒక టాపిక్, హిస్టరీని అక్కడ సపరేట్గా మెన్షన్ చేయడం, కానీ మీకు ఏం మెన్షన్ చేస్తుందంటే సో ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, భారతీయ సంస్కృతి మరియు జాతీయ ఉద్యమము అనేది ఒకటి మెన్షన్ చేస్తాడు, భారతీయ ఉద్యమం అని చెప్పేసి. ఓకే, సో ఇందులో మీకు ఏమడుతుందంటే 1885 తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ సంఘటనలు ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పంటే నేషనల్ మూమెంట్, ఓకేనా. ఆ నేషనల్ మూమెంట్ లోనే మనము మోడరేట్ ఎక్స్ట్రీమిస్ట్ గాంధీ ఎరా. యాక్చువల్లీ దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇండియన్ కల్చర్ అంటే మనకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి కదా, అంటే కరెక్ట్ చెప్పాలంటే మీకు డాన్సెస్, నృత్యాలు మరియు పండుగలు, ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. యాక్చువల్గా అయితే ఇది మీకు సిలబస్, యాక్చువల్గా మీకు సిలబస్ ఇదండి మీకు, ఓకేనా. బట్ కానీ రెగ్యులర్గా మరి ఇక్కడ నుంచి క్వశ్చన్ ఇస్తున్నాడు అంటే ఈ డాన్సెస్ మరి ఫెస్టివల్స్ అంటే నృత్యాలు పండుగలు ఏవైతే దాని నుంచి ఒక క్వశ్చన్ ట్రైన్ చేస్తున్నాడు. బట్ కమింగ్ టు ది ఫ్రీడమ్ స్ట్రగుల్, జాతీయ ఉద్యమం తీసేసుకుంటే అందులో వాడు 1857 సిపాయిల తిరుగుబాటుని అడుగుతున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే అది లేదు, లేదంటే ఓల్డ్ యాన్సెంట్ హిస్టరీలో ఉంటుంది, అక్కడ నుంచి అయినా సరే అడిగేది ఇక్కడ నుంచి 2 లేదా 3 క్వశ్చన్స్. ఇప్పుడు హిస్టరీ మనం ఇంత చెప్పుకుంటాం, 2 days చెప్పుకుంటాం కదా, యాక్చువల్ ఒరిజినల్గా అయితే మనకు టైం పడుతుంది, బట్ 2 daysలో జనరల్ హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. యాక్చువల్గా దీని నుంచి వచ్చేది మనకు 2 లేదా 3 క్వశ్చన్స్ ఇస్తాడు. మరి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి యాజ్ పర్ సిలబస్ ఇస్తాడు అంటే వాడు యాన్సెంట్ నుంచి అనివ్వచ్చు, అంటే జనరల్ జీకే నుంచి, అంటే బుద్ధిజం గురించి కానీ జైనిజం గురించి కానీ, లేదా ఏదైనా సంబంధించి కింగ్స్ ఆఫ్ ది కింగ్డమ్ అంటే రాజ్యాలు స్థాపకులు, ఏదైనా రాజులకు సంబంధించిన బిరుదులు, రాజులు పాలినటువంటి మతాలు కావచ్చు, ఎనీ అదర్ థింగ్స్ దాన్ని కానీ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఆర్ ఎనీ అదర్ మిడియల్ హిస్టరీ, మధ్యయుగానికి సంబంధించినటువంటి ఢిల్లీ సుల్తాన్ మొదలు జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజుకు సంబంధించిన బిరుదులు, దీన్ని జనరల్ జీకే అంటారు అనమాట, ఇన్డెప్త్ కంటెంట్ కాదు. అక్కడ నుంచి ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఒరిజినల్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మోడరేట్ ఎక్స్ట్రీమిస్ట్స్ గాంధీ అంటే మితవాదులు అతివాదులు. ఫర్ ఎగ్జాంపుల్ గోపాలకృష్ణ గోఖలే కావచ్చు మితవాదుల్లో, అతివాదులో బాలగంగాధర్ తిలక్ కావచ్చు. తర్వాత అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు, అంటే మనకు బెంగాల్ విభజన లాంటి సంఘటనలు. ఓకే, ఇప్పుడు తీసేసుకుంటే మీకు లాస్ట్ రిమైనింగ్ మిగిలినటువంటి టాపిక్ ఏదంటే గాంధీ ఎరా. ఇందులో ఐ థింక్ మనం గాంధీజీ గురించి డిస్కస్ చేసాం. గాంధీజీ రాసిన బుక్స్, గాంధీజీ ఎప్పుడు పుట్టాడు, సో గాంధీకి సంబంధించినటువంటి బిరుదులు ఏంటి, ఆ బిరుదులు ఎవరు ఇచ్చారు, గాంధీజీ వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి బిరుదులు ఏంటి, గాంధీజీ చేసినటువంటి లోకల్ మూమెంట్స్, ఇక్కడ వరకు మనం వచ్చాం. సో నెక్స్ట్ మనము నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం నుంచి మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 క్వశ్చన్స్ అడతా, చెప్పండి మీరు. సో భారత్లో గాంధీజీ చేసినటువంటి ఫస్ట్ మూమెంట్ ఏంటి? భారత్లో గాంధీజీ చేసినటువంటి ఫస్ట్ మూమెంట్ ఏది? భారత్లో గాంధీజీ చేసినటువంటి ఫస్ట్ మూమెంట్. సో మీకు ఐడియా రావాలంటే గాంధీజీ చేసినటువంటి లోకల్ మూమెంట్స్, తర్వాత నేషనల్ మూమెంట్స్ రావాలి. ఇందులో మీకు తీన్ కథ అంటాం, దాన్ని చంపారన్ మూమెంట్ 1917. గాంధీజీ చేసినటువంటి స్థానిక ఉద్యమాలు 3 ఉన్నాయి, నేషనల్ ఉద్యమాలు 3 ఉన్నాయి. స్థానిక తీసుకుంటే చంపారన్, ఖేడా, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం. నేషనల్ మూమెంట్స్ తీసేసుకుంటే జాతీయ ఉద్యమాలు, నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ, తర్వాత శాసన ఉల్లంఘన, సివిల్ డిజోబీడియన్స్, నెక్స్ట్ క్విట్ ఇండియా మూమెంట్ 1942. ఓకే, యా. సో గాంధీజీ యొక్క పొలిటికల్ టీచర్ అంటే రాజకీయ గురువు ఎవరు అని అడిగాడు అనుకోండి, గాంధీజీ సంబంధించినటువంటి రాజకీయ గురువు సో మన గోఖలే అన్న, గోపాలకృష్ణ గోఖలే. ఓకే, నేను ఏవైతే క్లాస్లో చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ప్రిఫర్ దట్, మీరు బాగా నేర్చుకోండి. దాని తర్వాత మీకున్నటువంటి ఓపిక, మీకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం మీరు ఇంకో కొంచెం ఎక్స్ట్రా నేర్చుకున్నారనుకోండి, దట్ బిట్ బెనిఫిట్ టు యూ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిలబస్లో ఏదైతే చెప్పామో దాన్ని పూర్తిగా నేర్చుకోండి. ఇది అయిపోయిన తర్వాత చెప్పాను మీకు ఏన్షియంట్ హిస్టరీ, తర్వాత మిడిల్ హిస్టరీ, ఒకసారి దాంట్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని తీసుకొచ్చి ఒక క్లాస్ చెప్తాను. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ అక్కడ నుంచి కూడా మీకు క్వశ్చన్ అడిగితే మన స్కోప్లో ఉండడానికి. యా, సరే. ఇప్పుడు మనం గాంధీ ఎరా, నెక్స్ట్ ఎక్కడ ఉన్నాం? గాంధీ ఎరా. మనము మితవాదుల యుగమని 1885 నుంచి 1905, తర్వాత అతివాదులు 1905 నుంచి 1920 వరకు, నెక్స్ట్ గాంధీ యుగం 1920 నుంచి 1947 వరకు. ఇక్కడ మేము డిస్కస్ చేసుకుంటాం. ఇందులో మనకు 1920లో మనకు సహాయ నిరాకరణ ఉద్యమం, 1930లో శాసన ఉల్లంఘన ఉద్యమం, 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్, ఇవి రావడం అనేది చెప్తాం మనం. సరే, ఇక్కడ డిస్కస్ చేసుకుంటే మనకు ఓకే, సరే. నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం. నెక్స్ట్ మీ హెడ్డింగ్ ఏముండాలంటే సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్.
సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో స్టార్ట్ అవుతుందండి. 1922లో ఎండ్ అవుతుంది. మీకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎప్పుడు మీరు 1920నే పెట్టాలి. ఎగ్జామ్ గుర్తు పెట్టుకుని డైరెక్ట్ కడతారు. సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు మొదలైంది లేదా సహాయ నిరాకరణ ఉద్యమం ఏ సంవత్సరం జరిగింది, ఇన్ విచ్ ఇయర్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్టెడ్ అని అడుగుతాడు. సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. మీకు దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ పోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ క్వశ్చనే అడుగుతాడు అనమాట. ఓకే, సరే ఈ సహాయ నిరాకరణ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1920 స్టార్ట్ అయింది. సహాయ నిరాకరణ, నాన్ కోఆపరేషన్ పేరులో ఉంది కదా, సహాయం నిరాకరణ. ఎవరికి సహాయం నిరాకరించాలంటే ఫర్ బ్రిటిషర్స్. మనకు స్వాతంత్రం రావాలి. మనకు 1920 గుర్తుపెట్టుకోండి, అతివాద యుగం క్లోజ్ అయింది. అతివాద యుగానికి మూల స్తంభం అంటే వాడేవాడు, ద మెయిన్ పిల్లర్ టు ది ఎక్స్ట్రీమిస్ట్ పీరియడ్, బాలగంగాధర్ తిలక్. మన తిలక్ అన్న చనిపోయాడు, 1920లో చనిపోయాడు కదా. ఎప్పుడైతే అతను చనిపోయాడో జాతీయ ఉద్యమానికి, భారత స్వాతంత్ర ఉద్యమానికి ఒక కొత్త నాయకుడు రావడం జరిగింది. సో హీస్ నన్ అదర్ దెన్ మన తాత ఎవరు, గాంధీజీ. ఓకే, సరే. సో గాంధీజీ ఏమని పిలుపుచ్చాడంటే, మనము వాళ్ళకి సహాయం చేస్తేనే కదా వాళ్ళకి బట్టలు ఉతికే వాళ్ళం, మనం బట్టలు ఉతికే వాళ్ళం, చెప్పులు తుడిచే వాళ్ళం, ఇల్లు తుడిచే వాళ్ళము, వంట చేసే వాళ్ళము, వాళ్ళకి పనులు చేసి పెట్టేది బయట. సో ఇవల్ల మనం మానేద్దాం. ఎప్పుడైతే మనం వాళ్ళకు మన కోఆపరేషన్ వాళ్ళకి లేదో, మనం వాళ్ళకి సహాయం చేయమో, మనం వాళ్ళకి పనులు చేయమో, దెన్ దే విల్ లీవ్ ది అవర్ కంట్రీ, మన దేశాన్ని వదిలి వెళ్తారు అని చెప్పేసి. సో అదంత ఈజీ కాదు కదా. సో అప్పుడు చాలా గాంధీజీ విత్ ఇన్ 1 ఇయర్, నాకు 1 ఇయర్ టైం ఇవ్వండి, సో వీ కెన్ స్టార్ట్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని చెప్పేసి స్వాతంత్రం వస్తుందని చెప్పాడు. బట్ అన్ఫార్చునేట్లీ తర్వాత మూమెంట్ 2 ఇయర్స్ జరిగినా కూడా ఇట్ విల్ నాట్ హ్యావ్, జరగలేదు. సరే, 1920లో మనకు సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఓకేనా. సో దీనికి ముందు జరిగినటువంటి చాలా సంఘటనలు ఉన్నాయి మనకు. మాండెక్ జేమ్స్ ఫోర్డ్ సంఘటనలు కావచ్చు, లేదంటే రౌలట్ చట్టం లాంటివి కావచ్చు, జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్స్, ఇవల్ల చూసి మన తిలకన్న చనిపోవడం. సో దాంతో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ నేషనల్ మూమెంట్ ఎవర్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. మొట్టమొదటి జాతీయ ఉద్యమం ఇది. ఓకేనా. అంతకుముందు చెప్తారు కానీ 1857 సిపాయిల తిరుగుబాటే, దట్ ఈస్ అన్ ఓన్లీ స్టేట్మెంట్ విచ్ ఈస్ గివెన్ బై ది విడి సావర్కర్, వినాయక దామోదర్ సావర్కర్. మనకు ఫస్ట్ ఇండిపెండెంట్ వార్ 1857 సిపాయిల తిరుగుబాటు అనేది ప్రథమ స్వాతంత్ర సంగ్రామ పోరాటం అని చెప్పేసి వినాయక దామోదర్ సావర్కర్, విడి సావర్కర్ స్టేట్మెంట్ ఇచ్చారు. దట్ ఈస్ ఓన్లీ స్టేట్మెంట్. బట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఏంటంటే మనకు నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇస్ ద ఫస్ట్ నేషనల్ మూమెంట్. ఓకేనా. భారతదేశంలో జరిగినటువంటి తొలి జాతీయ ఉద్యమం, తొలి ప్రజా ఉద్యమము, గాంధీజీ చేసినటువంటి ఫస్ట్ నేషనల్ మూమెంట్ జాతీయ ఉద్యమం. లోకల్ అయితే చంపారన్, నేషనల్ మూమెంట్ అయితే ఇది అనమాట మనకు. ఓకే, సో దీన్ని శాంతియుత పద్ధతిలోనే మనం నిర్వహించాలా. సో ఇన్ ద నేమ్ ఆఫ్ పీస్ అని చెప్పేసి ఏం చేయాలి, విదేశీ వస్తువులంటే బహిష్కరించాలా. సో కొనకండి, వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ ఆర్ మేడ్ బై ది బ్రిటిషర్స్, వాటిని కొనకండి. సో మరి అప్పుడు కొనకూడదంటే మనకు వాటి రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, కాబట్టి స్వదేశీ వస్తువులు వాడండి. యూ కెన్ యూజ్ ది అవర్ థింగ్స్, మన వస్తువు మన వాళ్ళు తయారు చేసింది వాడండి. ఓకేనా. వాళ్ళ చట్టాలు, శాసనాలని, వాళ్ళ యాక్ట్స్, వాటిని డిజోబే చేయండి, వాటిని ఉల్లంఘించండి, వాటిని ఫాలో అవ్వద్దండి, వాళ్ళకి సహాయం చేద్దామని చెప్పేసి. సో ఈ ఉద్యమంలో భాగంగా చాలా వరకు స్కూల్స్ స్టార్ట్ చేశారు, చాలా వరకు మన ఏమంటారు చేనేత పరిశ్రమలు కూడా, హ్యాండ్లూమ్స్ గా చేనేత పరిశ్రమలు కూడా చాలా వరకు డెవలప్ అయినాయి. సో ఈయన చెప్పడం వల్ల ఏమైందంటే చాలా మంది లాయర్స్, మనకు సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ లాంటి లాయర్స్ కానీ, లేకపోతే ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ అయినటువంటి సుభాష్ చంద్రబోస్, ఎంతో మంది తమ టీచర్ వృత్తులకు అందరూ కూడా రిజైన్ చేసేసి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడం జరిగిందండి. ఈ ఉద్యమం టైంలో మనకు అమౌంట్ అవసరం అని చెప్పేసి తిలక్ అన్న చనిపోయినాడు కదా, అప్పుడు తిలక్ స్మారక్ అనేది ఈ బిట్ అవసరం ఉంటుంది. తిలక్ స్మారక్ అనేది అని స్టార్ట్ చేసేసి 1 crore మనకు కలెక్ట్ చేయాలని చెప్పేసి టార్గెట్ చేస్తే 1,20,00,000 ఇంకా చాలా ఎక్కువనే కలెక్ట్ అయిపోయిందండి. ఇందులో చాలా మంది లేడీస్ మన ఆంధ్ర నుంచి తీసేసుకుంటే, ఆంధ్ర అంటే బోత్ తెలంగాణ ఆంధ్ర అన్నప్పుడు. సో మాగంటి అన్నపూర్ణమ్మ అనే తన దగ్గర ఉన్నటువంటి నగులన్నింటినీ కూడా, టోటల్ ఉన్నటువంటి జ్యువెలరీ అన్నింటినీ కూడా ఆ నిధికి ఇవ్వడం జరిగిందండి. అట్లా తనే కాదు ఎందరో ఇచ్చేశారు తమ ప్రాపర్టీస్, నగలు, డబ్బు, మనకు స్వాతంత్రం రావాల, తెల్లదొరల్ని ఇక్కడ నుంచి తరిమేయాలని చెప్పేసి. ఓకే, మరి ఈ అమౌంట్ని ఏం చేశారంటే, అప్పుడు దీనికి గుర్తుగా చరక యంత్రం ఉండేది. మనకు నూలు వడుకుతారు కదా, డ్రెస్ మనకు బట్టలు వడకడానికి చరక యంత్రం, వాటిని ఒక 70 లక్షల చరక యంత్రాలు తయారు చేసేసి అందరికి పంచేసి మీరు మీ వస్తువుల్ని ట్రైనింగ్ ఇచ్చేసి మీరే తయారు చేసుకోండి, మీరే అమ్మండి మన వాళ్ళకు అని చెప్పేసి
ఖద్దరు దుస్తులు ధరించాలని చెప్పేసి తీర్మానం చేసి ఆ ఖద్దరు దుస్తులు తయారు చేయడానికి ఉంటాయి కదా మనకు, వాటిని రాట్నాలు తయారు చేసి ఈ అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ ద్వారా రాట్నాలు అంటే ఈ మిషన్స్ ఉంటాయి కదా, హ్యాండ్లూమ్ మిషన్స్ మనకు తయారు చేసేయడానికి, సో అలాగా వాడుకోవడం జరిగింది అనమాట ఈ అమౌంట్ని. సరే, ఇక్కడ మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే సహాయ నిరాకరణ ఎప్పుడు స్టార్ట్ అయింది, తర్వాత తిలక్ స్మారక నిధి. ఈ 2 పాయింట్ ఇక్కడ మీకు అవసరం, గుర్తుపెట్టుకోండి. ఈ 2 పాయింట్ ఇక్కడ మీకు అవసరం. సరే, మరి ఈ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లేదా మేజర్గా ఏమన్నా ఉన్నాయంటే, సో మనకు ఈ బ్రిటిష్ వాళ్ళు వేల్స్ వస్తే వాళ్ళని బహిష్కరించేసినారు. తర్వాత మనకు ఐఎన్సీ సమావేశాలు కూడా జరిగినాయి. ఇదే టైంలో సహాయ నిరాకరణ టైంలో మనకు 1921లో పింగళి వెంకయ్య ఎక్కడున్నాడు కదా ఇతను వ్యక్తి, మన జాతీయ పతాకాన్ని తయారు చేశాడండి, నేషనల్ ఫ్లాగ్ని. సో మనకి నేషనల్ ఫ్లాగ్ జాతీయ పతాకాన్ని తయారు చేసింది ఎవరంటే పింగళి వెంకయ్య. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ నుండి గాంధీజీ మనకు విజయవాడ వస్తాడు. ఆ టైంలో పింగళి వెంకయ్య కలిసి ఇదైతే బాగుంటుందని చెప్పేస్తే గాంధీజీ యాక్సెప్ట్ చేస్తాడు అన్నమాట మనకు. ఓకే, సో మనకు పింగళి వెంకయ్య ఈ పాయింట్ మీకు అవసరం ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ తీసేసుకుంటే. ఇంకా ఆంధ్రలో మనకు దుగ్గిరాల గోపాలకృష్ణ కానీ, తర్వాత కన్నెగడ్డ హనుమంతు కానీ, తర్వాత పర్వతనేని వీరయ్య చౌదరి, వీరందరూ కూడా మూమెంట్ చేస్తారు. దీంట్లో మీరు ఈ మెయిన్ పాయింట్స్ ఇన్సిడెంట్స్ అవసరం లేదు, కానీ చీరాల పేరాల ఉద్యమం చేసింది ఎవరైనా అడిగాడు అనుకోండి, చీరాల పేరాల మూమెంట్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆంధ్రరత్న, అతని బిరుదు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆంధ్రరత్న, దాని బిరుదు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సో ద మూమెంట్ చీరాల పేరాల డన్ బై ది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ది హ్యాస్ అదర్ నేమ్ ఆంధ్రరత్న. ఓకే, నెక్స్ట్ పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం. జస్ట్ ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి, పన్నులు కట్టమని. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం డన్ బై ది ఆంధ్ర శివాజీ, పర్వతనేని వీరయ్య చౌదరి. పర్వతనేని వీరయ్య చౌదరి. సో పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం, పర్వతనేని వీరయ్య చౌదరి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టేసేసుకోండి. సరే, ఈ మూమెంట్ అయితే జరుగుతుంది 1920లో స్టార్ట్ అయింది. 21, 22, 22కి వచ్చేసరికి శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం సో సడన్ గా హింసాయుతంగా మారింది. సో రీజన్ ఏంటంటే మనకు, సో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ డిస్టిక్, గోరఖ్పూర్ జిల్లాలో చౌరీ చౌరా అనే ఊరుంది. ఈ చౌరీ చౌరా దగ్గర వీళ్ళందరూ శాంతియుతంగా చేస్తుంటే, సో మామూలుగా రాజకీయం జరుగుతుంది కదా, ఆ గుంపులేకే వెళ్ళేసేసి రాళ్ళు విసరడం ఇట్లాంటివి. సో ఆ టైంలో ఇలాంటివి ఏదో బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ చేసి చేయడం వల్ల, సో దాన్ని సహకరించేది ఇండియన్సే, వాళ్ళు 10 మందే ఉంటారు. సో వాళ్ళ దగ్గర డబ్బు ఆశపడి మన వాళ్ళే కదా చేసేది. సో యాజ్ యూజువల్గా జరిగేది. సో అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి శాంతియుతంగా చేస్తుంటే వీళ్ళు ఇటు సైడ్ వెళ్ళి రాళ్ళు విసరడము, పోలీసులు వీళ్ళ మీద దాడి చేయడం, ఇన్ని సంవత్సరాలుగా చేయండి సడన్ గా చేస్తారంటే ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. సో ఈ చౌరీ చౌరాలో ఏం జరిగిందంటే, మొత్తం శాంతియుతంగా చేస్తుంటే పోలీసులు ఉద్యమకారులపై లాఠీ ఎందుకు చేశారంటే వాళ్ళు రాళ్ళు విసరడం. సో వీళ్ళు కోపగ్దులైనటువంటి వీళ్ళ కోపం చేంజ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్సన్స్ శాంతియుతంగా మూవ్మెంట్ చేసే వాళ్ళు, ఉద్యమం చేసే వాళ్ళు పోలీస్ స్టేషన్ తగలబెట్టేసినారు. ఆ పోలీస్ స్టేషన్ లో 22 మంది పోలీసులు, దే ఆర్ ఆల్సో ఇండియన్స్. ఆ పోలీసులు కూడా ఇండియన్సే. ఓకేనా, బలైపోయినారు అంతే. ఆ 22 మందిని అక్కడ సజీవ దహనం అయిపోయారు అనమాట. సో దాంతో ఏం చేశారంటే, సో ఈ మూమెంట్ అనేది మనకు హింసాయుతంగా మారుతుంది. సో దిస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి గాంధీజీ గుజరాత్లో ఉన్నటువంటి బార్డోల్ నుంచి ఈ ఉద్యమాన్ని నిలుపుదల చేస్తున్నాము, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఈ చౌరీ చౌరా సంఘటన ఎప్పుడు జరిగిందంటే 1922 ఫిబ్రవరి 5. ఫిబ్రవరి 5ని ఈ సంఘటన జరిగితే, సో ఫిబ్రవరి 12న అప్పుడు కమ్యూనికేషన్ లేదు కదా, ఇన్ఫర్మేషన్ చేసేసరికి లేట్ అవుతుంది. ఫిబ్రవరి 12న ఈ సంఘటన ఈ ఉద్యమాన్ని స్టాప్ చేస్తున్నామని చెప్పేసి సో గుజరాత్లోని బార్డోలి నుంచి స్టేట్మెంట్ ఇచ్చాడు గాంధీజీ. గుజరాత్లోని బార్డోలి నుంచి గాంధీజీ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో వీఆర్ స్టాపింగ్ ది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ బికాస్ ఆఫ్ ది చౌరీ చౌరా ఇన్సిడెంట్ అని చెప్పేసి చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. మనం ఈ ఉద్యమం వెళ్తుంది, 1-2 సంఘటనలు జరుగుతాయి, మనం ఇట్లే కంటిన్యూ చేస్తే విత్ ఇన్ 1 year or 2 years లో కంపల్సరీగా బ్రిటిష్ వాళ్ళు మనం పారదోలవచ్చు అని చెప్పేసి.
సో సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడంటే దీన్ని జాతి విపత్తుగా అనౌన్స్ చేశాడండి. మేమింత ఉద్యోగాలు వదిలి వచ్చి చేసినాము, మీకేంటి విలాసవంతంగా ఉన్నారు, సో ఇప్పుడు స్టాప్ చేయాల్సిన అవసరం ఏముంది, చిన్న చిన్న సంఘటన వల్ల మామూలు జరుగుతుంది అని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ దీన్ని జాతి విపత్తుగా ఎప్పుడైతే దీన్ని స్టాప్ చేశాడో, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జాతి విపత్తుగా ప్రకటించాడు. సో ఈ సంఘటనకి కారణము నువ్వే అని గాంధీజీని చెప్తూ అతన్ని 6 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. 6 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. ఎవరికి? గాంధీజీకి. ఓకే. సో ఇది మనకు నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఈ మూమెంట్ తర్వాత చాలా మంది బయటకు వచ్చేస్తారు. గాంధీజీ విధానం నచ్చక చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ వీళ్ళందరూ బయటకు వచ్చేసి స్వరాజ్ పార్టీ కూడా స్థాపిస్తారు అనమాట. ఓకే. యా. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే స్వరాజ్ పార్టీ స్థాపన. సో స్వరాజ్ పార్టీ ఎప్పుడు స్థాపించారు అని చెప్పేసి 1923. యాక్చువల్గా 1922 డిసెంబర్ 31 అండి. మరి ది అనౌన్స్ ది జనవరి 1. అందుకోసం అని చెప్పేసి 1923గా తీసేసుకుంటారు. సో స్వరాజ్ పార్టీ స్థాపన 1923. ఇంతే గుర్తుపెట్టుకొని స్థాపించింది ఎవరంటే చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ. చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ. ఓకే. చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ. ఈ పార్టీ పోటీ చేసి బంపర్ మెజారిటీతో గెలుస్తుంది. తర్వాత చిత్తరంజన్ దాస్ చనిపోతాడు. ఇప్పుడు సిఆర్ దాస్ ఎప్పుడైతే చనిపోతాడో ఇంకా మోతీలాల్ నెహ్రూ కూడా డీలా పడిపోతాడు. సో గాంధీజీ చాకచక్యంగా ఆ స్వరాజ్ పార్టీని మళ్ళీ ఐఎన్సి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసుకుంటాడు మనకు. ఓకే. దీని తర్వాత మనకు సైమన్ కమిషన్. సో సైమన్ కమిషన్ ఎప్పుడంటే 1927. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు మీకు. ఓకే. సైమన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1927. ఓకే. మనకు మామూలుగా ఈ మార్ట్ ఎగ్జామ్స్ సంస్థలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని రివ్యూ చేయడానికి సైమన్ కమిషన్ వేస్తారు. యాక్చువల్గా 1924లోనే మడ్డిమాన్ కమిషన్ అని వేస్తారు. బట్ మనకు లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ అని చెప్పేసి 2 పార్టీలు ఉంటాయి అక్కడ బ్రిటన్లో. సో పార్టీ ఎప్పుడైతే మనకు మారుతుందో ఎలక్షన్ జరిగి మడ్డిమాన్ కమిషన్ ని రద్దు చేసేసి ఇండియాకి రాదు. సైమన్ అనేటువంటి అధ్యక్షత సైమన్ కమిషన్ వేస్తారు. ఓకే. సో సైమన్ కమిషన్ వేసింది ఎప్పుడు అంటే 1927. గుర్తుపెట్టుకొని సైమన్ కమిషన్ భారత్ కు వచ్చింది 1928. 2 టైమ్స్ వస్తారండి. ఏప్రిల్ వస్తారు, మళ్ళీ సెప్టెంబర్లో వస్తారు. 2 టైమ్స్ వస్తారు. ఓకేనా? 2 టైమ్స్. సో సైమన్ కమిషన్ ఎప్పుడు వేస్తారంటే 1927 వేస్తారు. తర్వాత అది భారత్కి ఎప్పుడు వచ్చిందంటే 1928. సో సైమన్ కమిషన్ వచ్చిన తర్వాత భారత్లో సైమన్ గో బ్యాక్ అనేటువంటి నినాదాలు చేస్తారు. అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రతి చోట దీన్ని వెనక్కి పంపిస్తారు. దీంట్లో ఉన్నటువంటి సైమన్ కమిషన్లో ఒక ఉద్దేశం ఏంటంటే ప్రత్యేక భాషా రాష్ట్రాల ఏర్పాటు కూడా ఉందన్నమాట. ఆ టైంలో ఒడిశా రాష్ట్రాన్ని, సింధు రాష్ట్రాన్ని సపరేట్ భాష ఉండేది ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఓకే చెప్తారు. బట్ వైల్ కమింగ్ టు ది ఆంధ్ర, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ మాటలు విని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సైమన్ గో బ్యాక్ ఓకే, బట్ మాకు స్వరాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం డిమాండ్ యాక్సెప్ట్ చేసినా బాగుండదు. సో గాంధీజీ వీళ్ళందరూ అప్పుడు వచ్చేసి ఫస్ట్ నేషన్ తర్వాత స్టేట్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కందుకూరి వీరేశలింగం చాలా మంది ఆ టైం పీరియడ్లో మనకు ఈ ప్రకాశం పంతులు వీళ్ళందరూ కూడా సో రిజెక్ట్ చేస్తారు. సో ఆ రిజెక్ట్ చేసింది మళ్ళీ 1953లో పొట్టి శ్రీరాములు చనిపోయేదాకా తీసుకొచ్చింది ఆంధ్ర రాష్ట్రం. దాని తర్వాత మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కలవడం, మళ్ళీ 2014లో ఆంధ్ర తెలంగాణ విడిపోవడం, ఇవల్ల రాజకీయ రసవతరంలో జరిగిన సంఘటనలు. సరే, సైమన్ గో బ్యాక్ అని చెప్పారు 1928. సో ఇది ఒకటి మీకు. ఈ టైం పీరియడ్లో మనకు చాలా మంది ఒక్కో ప్రాంతంలో ఒకరు, ఢిల్లీలో నెహ్రూ వీళ్ళందరూ ఉద్యమాలు చేయడం, తర్వాత పంజాబ్లో లాహోర్ ఉంది కదా, అక్కడ మనకి లాలా లజపత్ రాయ్ వీళ్ళందరూ సైమన్ గో బ్యాక్ అని నినాదాలు చేస్తారు. ఆంధ్రలో కూడా జరుగుతుంది, విజయవాడలో కూడా. ఆంధ్రలో ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే సో సైమన్ వాళ్ళ కమిషన్ అంతా కూడా ట్రైన్లో వస్తుంటే అందరు సైమన్ గో బ్యాక్ అంటే అప్పుడు మెజిస్ట్రేషన్ సంబంధించి పేరు గుర్తు రావట్లేదు, ఐ థింక్ గడిచల్ల హరిసర్వోత్తమరావు వీళ్ళు ఒక లెటర్ ఇస్తారు అతనికి, అమ్మయ్య వీళ్ళకి కావాలని లెటర్ తీస్తే ఆ లెటర్లో కూడా సైమన్ గో బ్యాక్ అని ఉంటుంది. సో వెరీ ఫన్నీ థింగ్ అక్కడ విజయవాడలో కూడా జరిగేది. ఓకే, అదేముండదు మెంబర్స్, సైమన్ అనేటువంటి అధ్యక్షన వేస్తారన్నమాట. ఈ టైం పీరియడ్లోనే మనకు లాలా లజపత్ రాయ్ చనిపోతాడు. సో ఇది జరుగుతున్నప్పుడే మనకు ఈ భగత్ సింగ్, బితికేశ్వర్ దత్ వీళ్ళు ఉన్నారు కదా,
సో ఢిల్లీలో పార్లమెంట్ భవనంపై ఈ పొగ బాంబులు రియల్ బాంబులు కదా, వాళ్ళు అనుకుంటే రియల్ బాంబులు వేయగలరు, బట్ వాళ్ళ నిరసన తెలియడానికి పొగ బాంబులు వేశారంటే ఆ టైంలో ఇంక్విలాబ్ జిందాబాద్ అని చెప్పేసి విప్లవం వర్దిల్లాలి స్టేట్మెంట్స్ ఇస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ మన ఎవరైతే ఉన్నారో ఇండియన్స్ ఆ భగత్ సింగ్ ని పట్టేయడము, ఈ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఇలా ముగ్గురిని ఉరిదీయడం జరిగింది. సో అప్పుడు గాంధీజీ అపోజ్ చేసింటే ఆ ఉరిదీయదని ఆపేవాళ్ళు, బట్ అపోజ్ చేయలేదు అనమాట మనకు. ఓకే, యా. ఆ టంగుటూరు ప్రకాశం పంతులు ఐడియా ఉంది, ఆంధ్ర కేసరి అని. మన మద్రాసులో ఈ సైమన్ కమిషన్ వచ్చేసి వాళ్ళు కాల్చడానికి వచ్చేస్తే యాక్చువల్గా పార్థసారథిని కాల్చింది. యాక్చువల్గా టంగుటూరి వీరేశం ప్రకారం పంతులు అంటారు. ఆ పార్థసారథి అనే వ్యక్తి తన చొక్కా చేసి కాల్చండి రా అంటాడు. అది ఆయన వెనకాల ఉన్న వ్యక్తి అంటే మన టంగుటూరి ప్రకాశం పంతులు. అతనికి వచ్చింది ఆ పేరు ఆంధ్ర కేసరి అని చెప్పేసి ఆ టైం పీరియడ్. ఓకే, ఇక్కడ సైమన్ కమిషన్ ఏంటని చెప్పేసి మీకు నెక్స్ట్ మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారంటారు? 1928. మోతీలాల్ నెహ్రూ, జస్ట్ ఈ పాయింట్ రాసుకుంటే మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చాడు. ఇది ఎందుకంటే మీకు రాజ్యాంగం అవసరమా కాదా అని చెప్పేసి మీరు దమ్ముంటే తయారు చేసుకోండి అంటే అక్కడ మహమ్మద్ అలీ జిన్నా, ఇక్కడ మోతీలాల్ నెహ్రూ ఇద్దరు కలిసి రాసిస్తారు రిపోర్టు. దాన్ని తీసుకొని చెత్తబట్టలు వేసేస్తారు. అంటే అదంతా కరెక్ట్గా లేదు మీరు రాసిచ్చిందని చెప్పేసి. మోతీలాల్ నెహ్రూ రిపోర్టు 1928. నెక్స్ట్ 1929 ఆల్రెడీ డిస్కస్ చేశాము ఐఎన్సీలో. లాహోర్ ఐఎన్సీ సమావేశం. ఏంటి ప్రాముఖ్యత అంటే పూర్ణ స్వరాజ్. ఇది మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ చూడే, ఓన్లీ నెహ్రూ కాదు, అంటే నెహ్రూ వాళ్ళ నాన్న. నెహ్రూ అంటే సొంత నాన్న కాదులేండి. ఓకే, పూర్ణ స్వరాజ్ అంత డెత్ పోతుందండి. పూర్ణ స్వరాజ్ తీర్మానం చరిత్ర వక్రీకరించబడింది మనకి, ఒరిజినల్ చరిత్ర కాదు అని చెప్పేది. సో 1929 మీకు సిలబస్ లేదు. 1929 లాహోర్ ఐఎన్సీ సమావేశం అధ్యక్షత వహించింది మనకు జవహర్లాల్ నెహ్రూ. సో అక్కడ పూర్ణ స్వరాజ్ తీర్మానం చేశారు. అంటే 1930 సో జనవరి 26 నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది, మన స్వాతంత్రం జరుపుకోవాలా అని మన వాళ్ళే డిసైడ్ చేసేసినారు. రావి నది ఒడ్డున, లాహోర్లో రావి నది పోతుంది కదా, లాహోర్ నది మధ్య, లాహోర్ పట్టణం మధ్యగా. సో అక్కడ మనకు 1930 జనవరి 26 నుంచి మనము స్వాతంత్రం జరుపుకోవాలని చెప్పేసి. అందుకే మనకు 1947 ఆగస్టు 15న ఇండిపెండెన్స్ వచ్చిన మన రాజ్యాంగాన్ని జనవరి 26ని ఎందుకు అమలు పరిచారంటే ఫర్ ద రీజన్ ఆఫ్ పూర్ణ స్వరాజ్ స్టేట్మెంట్. ఆ రోజు ఇచ్చారు కాబట్టి అందుకు ఆ రోజున మన వాళ్ళు సో ఈ జనవరి 26 రిపబ్లిక్ డేని జరుపుకుంటారు. యాక్చువల్గా జనవరి 26 స్వాతంత్రం ఇవ్వాలా, బట్ సో బ్రిటిష్ వాళ్ళు త్వరగా ఇవ్వడం చేత అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సో మన వాళ్ళు ఈ డేని తీసేసుకున్నారు. నవంబర్ 20న ఆమోదించబడినప్పటికీ భారత రాజ్యాంగం జనవరి 26 వరకు వెయిట్ చేశారు ఫర్ ద రీజన్ ఆఫ్ పూర్ణ స్వరాజ్ స్టేట్మెంట్. ఈ 1929 లాహోర్లో పూర్ణ స్వరాజ్ తీర్మానం, ఇది గుర్తుండాలి మీకు. ఓకే, సంపూర్ణ స్వరాజ్ వచ్చిందని చెప్పేసి భారతదేశం త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి మనకు, ఇవాళ డిస్కస్ చేసాం. సార్ దీని తర్వాత జరిగింది ఏంటంటే మనకు శాసన ఉల్లంఘన ఉద్యమం 1930 to 34. శాసన ఉల్లంఘన ఉద్యమం. సివిల్ డిజోబీడియన్ మూమెంట్ అన్నమాట. ఈ శాసన ఉల్లంఘన ఉద్యమానికి వివిధ పేర్లు ఉన్నాయి చూడండి, ఎగ్జామినేషన్కి అవసరం. దండి మార్చ్, దండి యాత్ర, ఎగ్జామినేషన్కి ఎలాగైనా వచ్చు. దండి యాత్ర, ఉప్పు సత్యాగ్రహం, ఉప్పు మీద చట్టాలు చేసినందుకే కదా ఉద్యమం చేసింది, అందుకు ఉప్పు సత్యాగ్రహం. ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర, శాసన ఉల్లంఘన ఉద్యమం 1930 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జరిగింది అన్నాడు? 1930. ఓకే, సో ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. 1930 మార్చి 12న దండి యాత్ర ఉంది కదా. సో ఎక్కడ స్టార్ట్ అయిందంటే సబర్మతి ఆశ్రమం. సబర్మతి ఆశ్రమం 78 మందితో స్టార్ట్ అయిందండి. 78 మందితో స్టార్ట్ అయ్యి అదే 1930 ఏప్రిల్ 6 వరకు. ఏప్రిల్ 6న ఎక్కడ చేరారంటే దండి, అందుకే దీన్ని దండి యాత్ర.
దండి అనే ప్రదేశంకి వెళ్ళి అక్కడ ఉప్పు తయారు చేశారు సొంతంగా సముద్రానికి వెళ్ళి. కారణం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద పన్ను వేయడం జరిగింది, ట్యాక్స్. అరే మా దేశానికి చుట్టూ సముద్రం ఉందిరా, మాకు ఉప్పు మీద పన్ను ఏంది, మేమే తయారు చేసేసుకుంటాము అని చెప్పేసి ఉప్పు మీద పన్ను రద్దు చేయాలి, ఆ చట్టాన్ని రద్దు చేయాలి, ఆ శాసనాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆ శాసనాన్ని మేము ఉల్లంఘిస్తున్నాం అని చెప్పేసి గాంధీజీ స్టార్ట్ చేసినాడు. 1930 మార్చి 12 డేట్ గుర్తుపెట్టుకోండి. సబర్మతి ఆశ్రమంలో స్టార్ట్ అయింది. ఎండ్ దండి వరకు 240 మైళ్ళు కాలినడకన వెళ్ళి అక్కడ దండికి వెళ్ళి అక్కడ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించి, ఓకేనా, డిజోబ్ చేసి ఉప్పును తయారు చేశారు. సాల్ట్ ప్రిపరేషన్ అనేది జరిగింది. ఓకే, సో అక్కడ గాంధీజీ చేయడం వల్ల సో ఢిల్లీలో, కేరళ, తమిళనాడు, ఒడిస్సా, ఆంధ్ర ఇట్లా అన్ని చోట ఒక్కొక్కరు ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించి ఉప్పు తయారు చేయడం జరిగింది. తర్వాత రద్దు చేశారు. ఓకేనా, సో ఈ టైం పీరియడ్లోనే మనకు సరిహద్దు గాంధీగా పేరు పొందినటువంటి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ప్రముఖ పాత్ర పోషించాడు. ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే సరిహద్దు గాంధీ ఎవరంటారు? ఫ్రాంటియర్ గాంధీ. సరిహద్దు గాంధీ, ఫ్రాంటియర్ గాంధీ ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ సరిహద్దు గాంధీ. ఇతని యొక్క సైన్యాన్ని ఏమని పిలుస్తారంటే ఎర్ర చొక్కాలు, రెడ్ షర్ట్స్. ఇది కూడా అవసరం చూడండి ఎగ్జామినేషన్కి. ఎర్ర చొక్కాలు, రెడ్ షర్ట్స్ ఇతని యొక్క సైన్యాన్ని. ఇతని యొక్క ఆర్మీని ఏమని పిలుస్తారంటే ద నేమ్ ఆఫ్ ది ఆర్మీ ఆఫ్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఎర్ర చొక్కాలు, రెడ్ షర్ట్స్ లేదా కుదైకిద్ మతగార్స్ అని కూడా అంటారు. సో ఎర్ర చొక్కాలు, రెడ్ షర్ట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో సరిహద్దు గాంధీ, ఫ్రాంటియర్ గాంధీ ఎవరంటే మీకు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ద నేమ్ ఈస్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఇతనికి అండి మనకు మొట్టమొదటిసారి ఒక విదేశీయుడికి భారతరత్న ఇచ్చింది ఇతనికి, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు రౌండ్ టేబుల్ సమావేశాలు, రౌండ్ టేబుల్ మీటింగ్స్. రౌండ్ టేబుల్ సమావేశాలు ఓకే. మొత్తం రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్ని జరిగాయంటే 3. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు మీకు. రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్ని జరిగాయంటే 3. 1930, 31, 32. 1930, 31, 32. సో మొత్తం ఎన్ని జరిగాయంటే రౌండ్ టేబుల్ సమావేశాలు 3 జరిగాయి. సో రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు జరిగాయి అంటే మీకు ఈ సైమన్ కమిషన్ ఇచ్చింది కదా, వాటిని డిస్కస్ చేయడానికి రౌండ్ టేబుల్ సమావేశాలను పెట్టానండి. ఇంగ్లాండ్కు రావాలా, భారతదేశానికి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ పార్టీ, తర్వాత ఇతర వర్గాలకి ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకులు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు రండి అని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది. సో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనేది స్టార్ట్ చేశారు. సో దీనికి అంబేద్కర్ అటెండ్ అయ్యాడండి. ఇండియా నుంచి అంబేద్కర్ అటెండ్ అయ్యాడు. ముస్లిం లీగ్ నుంచి జిన్నా అటెండ్ అయ్యాడు. సో దీనికి కాంగ్రెస్ అటెండ్ అవ్వలేదు. అందుకే దిస్ ఇస్ ద ఫ్లాప్. సో వాళ్ళు ఏం చేశారంటే అసలు అతిపెద్ద పార్టీ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాబట్టి సో అది అటెండ్ కాకపోతే ఇక్కడ మనకు చర్చలు వాళ్ళు అటెండ్ అయ్యి వెళ్ళిపోతే చాలు. సో అందుకోసం చర్చలు విఫలమవుతాయి. కానీ రౌండ్ టేబుల్ సమావేశం విఫలమైపోతే మళ్ళీ రెండో రౌండ్ టేబుల్ సమావేశం కండక్ట్ చేశారు. ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం కండక్ట్ చేసేటప్పుడు మనకు సో ఎట్లాగైనా సరే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని తీసుకురావాలా అని చెప్తే అప్పుడు మనకు వైస్రాయ్గా ఎవరున్నారంటే ఇర్విన్ ఉన్నాడు. అప్పుడు అందుకే ఏం చేశారంటే గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది. ద ప్యాక్ట్ ఆఫ్ గాంధీ ఇర్విన్. సో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దాని తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఇర్విన్ చెప్పింది ఎలాగైనా సరే గాంధీజీని తీసుకురండి, ఎలాగైనా సరే ఓపెన్ చేయండి. అప్పుడు కరెక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే టైం పీరియడ్లో గాంధీ ఇర్విన్ ఒడంబడిక, ద ప్యాక్ట్ ఆఫ్ గాంధీ ఇర్విన్. ఓకేనా, ఇక్కడ మీరు తీసేసుకుంటే యాక్చువల్ 1930లో ఏం జరుగుతుంది మనకు శాసన ఉల్లంఘన ఉదయం జరుగుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి ఇర్విన్ ఏం చెప్పాడు, సరే మీ డిమాండ్స్ ఏంటని చెప్పేసి మొత్తం డిమాండ్స్ అన్ని చెప్పాడు. సో మాకు ఇలాగా ఉప చట్టాలు రద్దు చేయండి అంటే సరే టెంపరీగా అన్నీ తీసేస్తాం, మొత్తం ఒక 12 అంశాలు ఇస్తాడు గాంధీజీ. ఆ టైం పీరియడ్లో మనకు భగత్ సింగ్ జైల్లో ఉన్నాడు. యాక్చువల్ వీళ్ళు ఎప్పుడు జరిగిందంటే గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931 మార్చి 5 జరిగింది.
మార్చి 5 జరిగింది. ఓకేనా, ఒప్పుకున్నాడు. కానీ భగత్ సింగ్ ఉరిదీసింది ఎప్పుడు? మార్చి 23. అంటే భగత్ సింగ్ ని హ్యాంగింగ్ చేయకముందే మనకి ఈ ఫ్యాక్ట్ జరిగింది. అందుకే దీని మీద పెద్ద దుమారం జరిగి చాలా మంది గాంధీజీని విమర్శిస్తారు. హౌ షేమ్ యు ఆర్ అని చెప్పేసి, వాళ్ళంత ధైర్యంగా ఉంటే మీరేంటని చెప్పేసి భగత్ సింగ్ ని ఉరిదీసేస్తాను, ఎందుకు మీరు దీన్ని అడ్డు చెప్పలేదని చెప్పేసి సమర్థించుకున్నాడు గాంధీజీ. దాన్ని శాంతియుతంగా వెళ్ళాలా, తొక్క తోటకూర అని చెప్పేసి. సరే, సో మనకు గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది, ఒప్పుకున్నాడు గాంధీజీ. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి సో సేమ్ అంబేద్కర్ వచ్చాడు. ఓకేనా, తర్వాత గాంధీజీ వచ్చాడు, అంటే ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జిన్నా వచ్చాడు. జిన్నా కూడా రావడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే, సో ఈ దళితులు ఎవరైతే ఉంటారో మనకు వాళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించాలని చెప్పేసి అంబేద్కర్ పట్టుబడతాడు. సో గాంధీజీ దీన్ని అపోజ్ చేసేసి వెళ్ళిపోతాడు. సో బాయ్కాట్ చేసేసి వెళ్ళిపోతాడు, నాకు ఇది నచ్చలేదని చెప్పేసి. ఓకేనా, సో వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగింది, మళ్ళీ మూడవ రౌండ్ టేబుల్ సమావేశం కండక్ట్ చేయాలి. సో ఈ మూడవ రౌండ్ టేబుల్ సమావేశం కంటే ముందు ఏం చేస్తారంటే, బ్రిటిష్ గవర్నమెంట్ కమ్యూనల్ అవార్డుని ప్రకటిస్తుంది. కమ్యూనల్ అవార్డు. అప్పుడు మెక్డొనాల్డ్ ఉంటాడు, సార్ మెక్డొనాల్డ్ ప్రధానమంత్రిగా ఉంటాడు బ్రిటిష్ ప్రభుత్వానికి. ఈ కమ్యూనల్ అవార్డు అంటే ఏంటంటే, యాక్చువల్గా దళితులకు ఏదైతే ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించి ఉంటారు కదా, అది ఈ కమ్యూనల్ అవార్డు అనమాట. కమ్యూనల్ అవార్డు ఎప్పుడైతే ప్రకటిస్తాడో గాంధీజీ ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేస్తాడు. నిరాహార దీక్ష ఏం చేస్తే అని చెప్పేస్తే, ఈ ఎవరైతే ఉంటారో అంబేద్కర్ మీద ఫుల్గా ప్రెజర్ చేస్తారు. మీరు వచ్చి చెప్తే గాంధీజీ వింటాడు, గాంధీజీతో మీటింగ్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పేస్తే అప్పుడు పూనా ప్యాక్ట్ జరుగుతుంది. పూనా ఒడంబడిక అంటారు, పూనా ప్యాక్ట్. అంబేద్కర్కి ఇష్టం లేకున్నా కూడా ఒప్పుకుంటాడు అనమాట. దీని ఉద్దేశం ఏంటంటే 148 ఉమ్మడి నియోజకవర్గాలు ఏర్పాటు చేద్దాం, అంటే అందరు కలిసి పోటీ చేద్దాము, సపరేట్గా దళితుల కంటే ఏమవుతుందని చెప్పేసి ఒప్పిస్తారు గాంధీజీ. యాక్చువల్గా అయితే అంబేద్కర్కి ఇష్టం లేదు, దీనివల్ల ఒరిగేది ఏం లేదు దళితులకి, హరిజనులకి అని చెప్పేసి. సో తర్వాత మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన తర్వాత వైట్ పేపర్, శ్వేతపత్రం విడుదల చేసేసి 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఇవల్ల పొందుపరచడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇవాళ డిస్కస్ చేశాను, మీకు బ్రీఫ్గానే డిస్కస్ చేశాను, డెప్త్ వెళ్ళకుండా. సో దీనిలో పాయింట్లు ఏంటంటే, మీరు ఎగ్జామినేషన్కి ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్ని జరిగాయి? 3. మొదటి రౌండ్ టేబుల్ మొత్తం 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరైన వ్యక్తి ఎవరు అంటారు. మొత్తం రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్ని జరిగాయి? 3. మరి ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరైనటువంటి వ్యక్తి లేదా భారతీయ వ్యక్తి అంటే మీకు అంబేద్కర్, గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క పాయింట్. జిన్నా హీజ్ నాట్ బిలాంగ్ టు ఇండియా, అది మీరు మర్చిపోండి. ఆప్షన్లు ఇచ్చినా కూడా మీరు అంబేద్కర్ పెట్టాల. మొత్తం ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి? 3 జరిగాయి. 3 రౌండ్ టేబుల్ సమావేశాలు హాజరైన వ్యక్తి అంటే అంబేద్కర్. ఓకే, నెక్స్ట్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత మనకు గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరిగింది, గాంధీ ఇర్విన్ ఒడంబడిక. దాని తర్వాత రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత మీకు కమ్యూనల్ అవార్డు అనౌన్స్ చేసినారు. దాని తర్వాత పూనా ఒడంబడిక జరిగింది, పూనా ప్యాక్ట్ తర్వాత మనకు మూడవ రౌండ్ టేబుల్ సమావేశం. ఇది గుర్తుపెట్టుకోవాలి చూడండి మీరు. ఈ అంటే ఒకవేళ మ్యాక్సిమం ఇంత డెప్త్ అడగడు వరుస క్రమము, పైన ఉన్న బ్రీఫ్ కడతాడు. లేదా గాంధీజీ హాజరైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏదంటే రెండవ రౌండ్ టేబుల్ సమావేశం, లేదా ఐఎన్సి హాజరైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏంటంటే విచ్ వాజ్ అంటే దట్ ఇస్ ద సెకండ్ రౌండ్ టేబుల్ మీటింగ్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా, దీని తర్వాత మీకు అడిగేది ఏంటంటే రాయ్గర్ మీటింగ్. రాయ్గర్ సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1940లో జరిగిందంటే రాయ్గర్ సమావేశం. అధ్యక్షత వహించింది అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇక్కడ ఏంటంటే పాయింట్, ఇక్కడ ఈ రాయ్గర్ సమావేశంలో వ్యక్తిగత సత్యాగ్రహాలు చేయండి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉద్యమం చేయండి అని చెప్పేసి చెప్పినారు. తొలి సత్యాగ్రహం అంటే మనకు ఆచార్య వినోబా భావే, ఐడియా ఉంటుంది తెలంగాణ వాళ్ళకి, ఇంకా బాగా ఐడియా ఉండాలి. భూదాన ఉద్యమం స్టార్ట్ చేసినాడు కదా, భూదాన మూమెంట్ స్టార్ట్ చేసినాడు కదా. 3 ఏం లేదు, రౌండ్ టేబుల్ సమావేశం 3 ఏం పోయారు, అటెండ్ అయ్యారు, శ్వేతపత్రం విడుదల చేశారు అంతే. సో మీకు 1, 2, 3 ఈ మధ్యలో ఏం జరిగిందని చెప్పేసి 3 కూడా ఐఎన్సీ అటెండ్ అవ్వలేదు కదా. సో వీళ్ళు అటెండ్ అయ్యి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ మేము చేస్తాం, మెజారిటీగా వీళ్ళందరూ ఒప్పుకున్నారని చెప్తారు. సరే, 1940 రాయ్గర్ సమావేశం, రాయ్గర్ మీటింగ్. అధ్యక్షత వహించింది అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్.
ప్రియారిటీ ఏంటంటే వ్యక్తిగత మూమెంట్స్, ఇండివిజువల్ మూమెంట్స్ చేయాలి, వ్యక్తిగత సత్యాగ్రహాలు చేయాలన్నారు. దానిలో తొలి సత్యాగ్రహి, ద ఫస్ట్ సత్యాగ్రహి ఎవరంటే ఆచార్య వినోబా భావే. భూదాన మూమెంట్ స్టార్ట్ చేశాడు కదా మనకు. భూదాన మూమెంట్ తెలంగాణలో భూములు ఇవ్వండి మీ దగ్గర ఉన్నాయండి, పేదలకు పనిచేద్దాం, ఇది స్టార్ట్ చేశాడు ఆచార్య వినోబా. సో ఇది ద ఫస్ట్ సత్యాగ్రహి. సో ఇన్ ది ఇయర్ 1940. ఓకే, నెక్స్ట్ క్రిప్స్ మిషన్ ఎప్పుడు వచ్చింది అంటాడు. 1942. మ్యాక్సిమం మీకు ఇన్సిడెంట్ మీదే క్వశ్చన్ అడుగుతాడండి, అంత డెప్త్ ఏం పడు. క్రిప్స్ రాయబారం, క్రిప్స్ మిషన్, క్రిప్స్ రాయబారం. అప్పుడు విన్స్టన్ చర్చిల్, బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఉండేవాడు. అదే గాంధీజీని అర్ధనగ్నం ఫకీర్ అంటాడు కదా అతనే, గాంధీజీని అర్ధనగ్నం ఫకీర్ అంటాడు కదా అతనే విన్స్టన్ చర్చిల్. ఈ క్రిప్ పంపిస్తాడు రాయబారం. సో ఈ క్రిప్స్ రాయబారం ఇయర్ గుర్తు పెట్టుకొని మీకు దీనిలో ఉన్న అంశాలు ఏం అవసరం లేదు. సో క్రిప్స్ రాయబారం ఏంటంటే అప్పుడు 1942 కదా, అప్పుడు ఏం జరుగుతుంది మనకు, సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. సో మీరు సెకండ్ వరల్డ్ వార్లో మాకు సహకరించాలా, మీరు మా తరఫున పోరాడితే, బ్రిటిష్ ప్రభుత్వం తరఫున మీరు భారతీయులు పోరాడితే మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తామండి, అంటే స్వయం ప్రతిపత్తి కల్పిస్తాం, మీరు మిమ్మల్ని పాలించుకోవచ్చు కానీ మీ పైన రాజుగా మేము, మీరు ఏం చట్టాలు చేసుకుని యాక్సెప్ట్ చేయాల్సింది మేమే. సో అది ఉంటే ఏంటి, లేకపోతే ఏంటంటే, సో డొమినియన్ స్టేటస్ మీకు కల్పిస్తాము, రాజ్యాంగ పరిస్థితి ఏర్పాటు చేసుకున్నటువంటి అవకాశం కల్పిస్తాము అని వల్ల వాగ్దానాలు చేసేస్తే, సో దీన్ని అవుట్డేటెడ్ అని చెప్పేసి గాంధీజీ విమర్శిస్తారు. అంటే దివాలా తీసే బ్యాంకుపై రాబోయే తేదీ వేసి ఇచ్చిన చెక్కు అని చెప్పేసి దీన్ని విమర్శిస్తారు. అంటే యాక్చువల్గా ఈరోజు బ్యాంకు దివాలా తీస్తే రేపు డేట్ చెక్ వేసేసి వీళ్ళు డ్రా చేసుకోకపోతే, బ్యాంక్ ఈరోజు దివాలా తీసింది, నేను రేపు వెళ్ళి ఎలా డ్రా చేసుకుంటాం. సో ఇప్పుడు జరిగేది చెప్పు, రెండో ప్రపంచ యుద్ధంలో మీ తరఫున మేము పాల్గొని యుద్ధం చేసి గెలిచిన తర్వాత నువ్వు ఇస్తావో లేదో మాకు ఎట్లా తెలుస్తుంది. సో అని చెప్పేసి ఈ క్రిప్స్ రాయబారాన్ని రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసి 1942లోనే మనకు క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎగ్జామ్కి 2 సార్లు అడిగాడు. క్విట్ ఇండియా మూమెంట్ ఏ సంవత్సరం జరిగిందని ఎగ్జామ్కి అడిగాడు. క్విట్ ఇండియా ఉద్యమం క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగిందంటే 1942, 1944 వరకు జరిగింది, 1944లో స్టాప్ అయింది. సో 1942 ఆగస్ట్ 8 క్విట్ ఇండియా మూమెంట్, ఆగస్ట్ 8 ముంబైలోని ప్రగతి మైదానం. సో మనకు 1942లో క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయింది. సో ఆగస్ట్ 8 ఇన్ ముంబై ప్రగతి మైదానంలో స్టార్ట్ అయిందండి. యాక్చువల్లీ క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేసేటప్పుడు గాంధీజీ అనౌన్స్ చేశాడు, నేను చేయబోయేటువంటి చిట్ట చివరి ఉద్యమం ఇదే అని చెప్పేసి ఒక స్లోగన్ ఇస్తాడు, డూ ఆర్ డై అని. ఎగ్జామ్కి ఇది కూడా అడిగాడు, డూ ఆర్ డై. ఈ ఒక్క స్లోగన్ వల్ల గాంధీజీకి నోబెల్ ప్రైజ్ రాలేదండి. ప్రతిసారి నోబెల్ ప్రైజ్కి నామినేట్ అవ్వడం ఈ స్లోగన్ వల్ల మళ్ళీ ఇవ్వకపోవడం జరిగేది. సో గాంధీజీ ఈ క్విట్ ఇండియా మూమెంట్లోనే, అంటే మనం చద్దాము లేదంటే స్వాతంత్రాన్ని తెచ్చుకుందాం, డూ ఆర్ డై, చేద్దాం లేదా చద్దాం, ఈ స్లోగన్ ఇస్తాడు, డూ ఆర్ డై. సో ఏ టైం ఇచ్చాడంటే క్విట్ ఇండియా మూమెంట్లో ఇచ్చాడు. ఇది కూడా అడిగాడు ఎగ్జామినేషన్కి. ఓకేనా. ఈ టైం పీరియడ్ ఏం చేశారంటే జాతీయ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు. మొత్తం గాంధీజీని, సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూని, ఎవరైతే ఉన్నారో మొత్తం నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఆ టైం పీరియడ్లో మనకు దీన్ని ముందుండి నడిపింది ఎవరంటే మనకు యువ నాయకులు. అందులో మనకు ఎగ్జామ్కి అడిగాడు అరుణా అసఫ్ అలీ. ఏమని క్వశ్చన్ అడిగాడంటే దీన్ని ప్రీవియస్గా, క్రింది వాళ్ళ ఎవరికి క్విట్ ఇండియా మూమెంట్తో సంబంధం ఉంది అని ఇచ్చాడు. క్విట్ ఇండియా మూమెంట్తో అందులో గాంధీజీ ఆప్షన్ కూడా ఉంది. సో యాక్చువల్ కరెక్ట్ ఎవరు, అరుణా అసఫ్ అలీ. వాళ్ళని స్టార్ట్ చేశారు కానీ అందరిని జైలు వేసేసారు మొత్తం అందరినీ. ఉషా మెహతా, తర్వాత ఇట్లా చాలా మంది నాయకులు, యువ నాయకులు దీన్ని ముందునే నడిపారు. మొత్తం ప్రజలందరూ ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. సో అరుణా అసఫ్ అలీ అని చెప్పేసి ఈమె ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. దీన్ని ఆగస్టులో స్టార్ట్ అయింది కాబట్టి ఆగస్టు విప్లవం అని కూడా అంటారు. ఆగస్టులో స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని ఆగస్టు రెవల్యూషన్, ఆగస్టు విప్లవం అని కూడా అంటారు మనలో.
ఈ విప్లవం అప్పుడే భయపడ్డారు, జాతీయ నాయకులు లేకున్నా కూడా ఇది దేశమంతటా జరుగుతుందని చెప్పేసి. అప్పుడు వైస్రాయ్ అయినటువంటి లిన్ లితిగో లేఖ కూడా రాస్తారు, 1857 తిపాలి తిరుగుబాటు ఛాయల కంటే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, దీని మీద ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలని చెప్తారు అనమాట. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ 1944లో స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిపోయిన తర్వాత 1945లో మనకు సిమ్లా మీటింగ్ జరుగుతుంది, సిమ్లా సమావేశం 1945. సో ఈ సిమ్లా సమావేశంలో ఏం జరుగుతుందంటే మనకు మహమ్మద్ అలీ జిన్నా అటు సైడ్ ముస్లిం లీగ్ తరఫు నుంచి పాల్గొంటాడు అనమాట. ఇక్కడ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అటు సైడ్ మహమ్మద్ అలీ జిన్నా పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత ఎట్లా ఫలితం చర్చలు విఫలం అవుతాయి. సో ఈ సిమ్లా సమావేశం అనేది విఫలం అవుతుంది, క్లోజ్ ఫెయిల్యూర్ అవుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ ఏర్పాటు ఎప్పుడు ఏర్పాటు చేసినంటే 1947. క్యాబినెట్ మిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1947. అప్పుడు కన్జర్వేటివ్ పార్టీ కూడా లేబర్ పార్టీ వస్తుంది అనమాట అధికారంలోకి వస్తుంది. క్లెమెంట్ అట్లీ అప్పుడు ప్రధానమంత్రి ఎవరంటే మనకు క్లెమెంట్ అట్లీ, బ్రిటన్ ప్రధాని ఎవరంటే అట్లీ. ఇది ఎగ్జామ్ అంటే మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఇదనే ఉన్నాడు కాబట్టి ఎగ్జామినేషన్ కడతారు. క్లెమెంట్ అట్లీ అప్పుడు బ్రిటన్ ప్రధాని ఎవరంటే క్లెమెంట్ అట్లీ. సో ఈ క్యాబినెట్ మిషన్ అనేది పంపిస్తారండి. క్యాబినెట్ మిషన్ 3 సభ్యులతో కూడినటువంటి క్యాబినెట్ మిషన్ పంపిస్తారు భారతదేశానికి. సో ఇందులో ఒకడు ఎవరంటే మనకు లారెన్స్, పెతిక్ లారెన్స్. సెకండ్ వచ్చేసి క్రిప్స్ రాయబారం పంపించారు కదా, ఆ క్రిప్స్ ఇప్పుడు సర్ స్టఫర్డ్ క్రిప్స్. 3 వచ్చేసి అలెగ్జాండర్. సో పెతిక్ లారెన్స్, స్టఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. ఈ క్యాబినెట్ మిషన్ ఎప్పుడు ఏర్పాటైంది, అందులో ఉన్నటువంటి వ్యక్తులు. ఓకే. నెక్స్ట్ డైరెక్ట్ యాక్షన్ డే, ప్రత్యక్ష చర్యా దినోత్సవం. డైరెక్ట్ యాక్షన్ డే, ప్రత్యక్ష చర్యా దినోత్సవం. యాక్చువల్గా ఏంటంటే ముస్లిం లీగ్ తరఫున ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని పదవులు ఇస్తారు. మీరందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, ఐఎన్సి ముస్లిం లీగ్ అని చెప్పేస్తే. సో వీళ్ళు క్లెమెంట్ అట్లీ అప్పుడు ప్రధాని, క్లెమెంట్ అట్లీ దీన్ని వ్యతిరేకిస్తారు అనమాట ముస్లిం లీగ్ పార్టీ. అట్లేం లేదు, మాకు సపరేట్గా మొత్తం మా దేశానికి ఇవ్వాలా, మాకు సపరేట్గా ఉండాలని చెప్పేసి ఉంటారు. సో ఈ ప్రత్యక్ష చర్యా దినోత్సవం, డైరెక్ట్ యాక్షన్ డే అడగచ్చు చూడండి, 1946 ఆగస్టు 16. యాక్చువల్ ఊచకోత జరుగుతుందండి, రియాలిటీ కానీ చూసి విన్నాం అనుకుంటే ఒళ్ళు గగ్గురు పడుతుంది. అట్లే మహమ్మద్ అలీ జిన్నా ప్రత్యక్ష చర్యా దినోత్సవంగా జరుపుకోమంటాడు. అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నమాట ముస్లిం లీగ్ పార్టీ. సో డైరెక్ట్ యాక్షన్ డే 1946 ఆగస్టు 16. ఓకే. సో దాని తర్వాత మనకు స్వాతంత్రం, ఇండిపెండెంట్. సో స్వాతంత్రం వచ్చేసి మనకు 1947 ఆగస్టు 15 మనకి, 14 పాకిస్తాన్కి ఇస్తారు. యా. సో ఇది ఇవ్వడానికి దీనికి ఏ ప్రణాళిక ప్రకారం ఇస్తారంటే మనకు మౌంట్ బాటన్ ప్రణాళిక అంటారు. అప్పుడు మౌంట్ బాటన్ ఉంటాడు కాబట్టి, లేదా డిక్కీ బర్డ్ ప్రణాళిక అంటారు. డిక్కీ బర్డ్ ప్రణాళిక మీకు ఆ టైం పీరియడ్లో ఎలా జరిగిందంటే, సో ఇండియా ఇలా ఉందనుకోండి, ఇలాగ ఇటు సైడ్ పాకిస్తాన్కి, ఇటు సైడ్ వాళ్ళని డివైడ్ చేశారు, ఇటు సైడ్ ఇండియా డివైడ్ చేశారు. సో ఆ టైం పీరియడ్లో ఇక్కడ ఎవరైతే బార్డర్లో ఉన్నారో వీళ్ళందరూ కొన్ని లక్షల మంది రక్తం ఏర్లై పాడింది అనమాట. దాన్ని ఏదో పిలుస్తున్నారు సార్, గైడర్ వాళ్ళ పేరు. మొత్తం రక్తం ఏర్లై పారిందని. ఇటు సైడ్ ఉన్న వాళ్ళు మూటముల్లా సర్దుకొని పోండి, ఇటు సైడ్ ఉన్న వాళ్ళు మీరు ఇటు సైడ్ మూటముల్లా సర్దుకొని పోండి అని చెప్పేసి ఊచకోత జరిగింది ఆ టైం పీరియడ్లో. పర్టికులర్గా స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ ముస్లింలు ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు, ఎనీ అదర్ రిలీజన్ ఉండొచ్చు అని స్టేట్మెంట్. బట్ పాకిస్తాన్లో మాత్రం అక్కడ వాళ్ళు వేరే రిలీజన్ని ఉండనివ్వలేదు. మొత్తాన్ని ఆల్ రిలీజన్ ఎక్సెప్ట్ ముస్లిం తప్ప మిగతా వాళ్ళు రిజెక్ట్ చేసి పారదొరికారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అప్పుడు 1947లో మనకు ఐ థింక్ 30 or 40% ఉన్నటువంటి హిందూ రిలీజన్ ఇప్పుడు 2% 3%గా పడిపోయింది. ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మాత్రం యాక్సెప్ట్ చేశారు. సో ఆల్ రిలీజన్ ఇండియాలో ఉండొచ్చు అని చెప్పేసి. సో అది ఇప్పటికీ కంటిన్యూ అయ్యి హ్యాపీగా ఉన్నారు అందరు. ఓకే. సో అదే అప్పుడు ఆ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్.
సరే, ఇది ప్రత్యక్ష చర్య. స్వాతంత్రం 1947 ఆగస్టు 14 పాకిస్తాన్కి, 15 భారత్ ఇవ్వడం జరిగింది. సో ఏ ప్రణాళిక ప్రకారం ఇచ్చారంటే మౌంట్ బాటన్ ప్రణాళిక, మౌంట్ బాటన్ ప్లాన్ ఆర్ డిక్కీ బర్డ్ ప్లాన్. ఇది ఎగ్జామ్ కడుతుంది. మౌంట్ బాటన్ ప్లాన్ ప్రణాళిక లేదా డిక్కీ బర్డ్, యాక్చువల్లీ ఇది అడిగాడు డిక్కీ బర్డ్ ప్రణాళిక, డిక్కీ బర్డ్ ప్రణాళిక అని చెప్పేసి ఇది. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. సో ఈ 1947 వరకు ఉండేది మీకు హిస్టరీ. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి వైస్ రాయ్ ఎవరంటే మౌంట్ బాటన్, మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్. బ్రిటిష్ అనట్లే, ఎందుకంటే 47 మాకు స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే మౌంట్ బాటన్. మౌంట్ బాటన్ రిజైన్ చేసిన తర్వాత యాక్చువల్గా అక్కడ జిన్నా యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు జిన్నాని యాక్సెప్ట్ చేశారు. మన వాళ్ళు ఏం చేశారంటే మౌంట్ బాటన్ అలాగే కంటిన్యూ చేశారు 1948 వరకు కూడా. సో 48లో మౌంట్ బాటన్ రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత, ఇంక ఎన్ని రోజులు ఉంటాడు వెళ్ళిపోయిన తర్వాత, సో సిఆర్ఆర్ చక్రవర్తుల రాజగోపాలాచారిని పెట్టారు. మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఇతను, అంటే ఒక భారతీయ వ్యక్తి. చివరి బ్రిటిష్ వ్యక్తి ఎవరంటే భారతీయ గవర్నర్గా చేసింది మౌంట్ బాటన్. స్వతంత్ర భారత తొలి మరియు చివరి ఇంకా అతనే అన్నమాట. అతని తర్వాత మనకు ప్రెసిడెంట్ తీసుకున్నాం కదా రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ని. ఓకే, సో స్వతంత్ర భారత మొదటి మరియు చివరి భారతీయ వ్యక్తి, భారతీయ గవర్నర్ జనరల్ ఎవరంటే సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి. ఓకే, స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో మనకు ఐఎన్సీకి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి అంటే జేబీ కృపాలని. మరి 1948 ఐఎన్సీకి అధ్యక్షత వహించింది అంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఓకే, సో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఐఎన్సీ అధ్యక్షత వహించింది అంటే మనకు జేబీ కృపలని. 1948లో మనకు భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్ ఇదన్ను, ఇంకా దాని తర్వాత మనకు స్వదేశీ సంస్థానాలను విలీనం చేయడము, సర్దార్ వల్లభాయ్ పటేల్ యాక్షన్ తీసుకున్నాడు కదా. ఓకే,